హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేబీ ఫ్యాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 30 రోజులు నిద్ర లేకుండా ఉంటే ఏం జరుగుతుంది అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 1 లేదా 2 రోజులు మనం నిద్రపోకపోతే మనం చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటాం. కానీ ఊహించండి, మీరు 30 రోజులు అంటే నెల రోజులు నిద్ర లేకుండా ఉండగలరా? మీ మెదడుకు ఏమవుతుంది? మీ శరీరం ఎలా రియాక్ట్ అవుతుంది? మీరు నిజంగానే బతుకుతారా లేక చనిపోతారా అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటి 2 రోజులు బాగానే ఉంటుంది, కానీ మన ఫోకస్ అనేది తగ్గిపోతుంది. మన థింకింగ్ ఎబిలిటీ బలహీనపడుతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మన మెదడు స్లీపింగ్ డిప్రెషన్ అనే స్టేజ్లోకి వెళ్తుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే 1940లో రష్యన్ గవర్నమెంట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేసింది. 4 వ్యక్తులను 15 రోజుల పాటు నిద్రపోకుండా ఉంచారు. అయితే ఎక్స్పెరిమెంట్ జరిగాక హెల్యూసినేషన్, మనం ఊహించని రియాక్షన్లు వాళ్ళలో బయటపడ్డాయి. చివరికి వాళ్ళకు వాళ్ళే చంపుకున్నారు. 3 నుంచి 5 రోజుల మధ్యలో మీ మెదడు ఎమర్జెన్సీ మోడ్లోకి వెళ్తుంది. మెంటల్ క్లారిటీ పూర్తిగా పోతుంది. హాలుసినేషన్లు మొదలవుతాయి. మీకు విచిత్రమైన కలలు వస్తాయి. మీరు ఎవరు లేనప్పటికీ ఎవరో మాట్లాడుతున్నట్టు వినిపిస్తుంది. దీన్ని రెమ్ అంటే రీబౌండ్ ఎఫెక్ట్ అని అంటారు. 2 రోజులు నిద్ర లేకపోతే మన బాడీలో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అలాగే ఇది డబుల్ అవుతుంది. దీనివల్ల బీపీ పెరుగుతుంది. మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. 6 నుంచి 10 రోజుల్లో మీరు అన్కాన్షియస్ మోడ్లో ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇది నిజం కాదు. మీరు నిద్రపోకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నా మీ శరీరం మైక్రో స్లీప్ అనే స్టేజ్లోకి వెళ్తుంది. అంటే మీరు 1 నుంచి 2 సెకండ్ల వరకు స్లీప్లోకి వెళ్తారు. 1 నిమిషం మాట్లాడుతుంటే మరుసటి నిమిషం మాట్లాడడం మర్చిపోతారు. ఒకవేళ మీ మెదడును స్కాన్ చేస్తే అది నిద్రిస్తున్నట్టు కనిపిస్తుంది. 11 నుంచి 15 రోజుల వరకు ఈ టైంలో మీ శరీరంలో ప్రతి ఆర్గాన్ అలసిపోతుంది. ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ కూడా పాడవుతుంది. మన బాడీ యొక్క టెంపరేచర్ తగ్గిపోతుంది. బాడీకి వస్తున్న ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. మన యొక్క బీపీలో కూడా చేంజెస్ వస్తాయి. మెంటల్ స్టేటస్ పారానాయిడ్ స్కిజోఫ్రెనియా అనే స్టేజ్లోకి వెళ్తుంది. అంటే ప్రతి ఒక్కరిని అనుమానించడం, ఇతరులకు భయపడడం లాంటివి జరుగుతుంటాయి. 16 నుంచి 20 రోజుల వరకు ఈ దశల్లో మన బ్రెయిన్ తనను తానే రీసెట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అంటే బ్రెయిన్లో కొంత భాగం పని చేయకపోవడం, అలాగే మన బ్రెయిన్లో న్యూరాన్స్ డ్యామేజ్ అవుతాయి. మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోలేరు. భయం, మానసిక సమస్యలు ఎక్కువ అవుతాయి. ఇది అత్యంత ప్రమాదకరమైన దశ. ఎందుకంటే ఇందులో సెల్ఫ్ డిస్ట్రక్షన్ అనే ఆలోచనలు మొదలవుతాయి. 21 నుంచి 30 రోజుల వరకు గుండె వేగంగా, అలాగే తక్కువగా పనిచేయడం మొదలవుతుంది. శరీరం మొత్తం వణుకు, చెమటలు వస్తాయి. అన్నం తినలేరు, నీరు తాగలేరు. నిద్ర లేకపోవడం వల్ల ఆర్గాన్స్ ఫెయిల్ అవడం మొదలవుతాయి. దీన్నే ఫైనల్ స్టేజ్ అంటే కోమా స్టేజ్ లేదా బ్రెయిన్ డెత్ అంటారు. ఈ దశ తర్వాత మీ మెదడు లైవ్గా కనిపించినా దాని మేనేజ్మెంట్ పూర్తిగా ఆగిపోతుంది. సో మన శరీరానికి నిద్ర అనేది అవసరం కాదు. అది ఒక ఆక్సిజన్ లాంటిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.